హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కావటి స్వాతి మ్యూజిక్స్ అండ్ ఫన్ లైఫ్. నేను మీ స్వాతి. ఈరోజు స్పెషల్ వచ్చేసి బెండకాయ పులుసు అండి. మీలో ఎంతమందికి బెండకాయ పులుసు అంటే ఇష్టం? సాధారణంగా జనాలందరూ బెండకాయ ఫ్రై, బెండకాయ కర్రీ అని అలా అవే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. కానీ బెండకాయ పులుసు రుచి మాత్రం వేరే లెవెల్ అండి. అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. పులుసులో వేసి చింతపండు రసం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలా అన్నీ కలిపినప్పుడు వచ్చే ఆ రుచిని మాటల్లో చెప్పడం మాత్రం చాలా కష్టం అండి. వేడివేడి అన్నంలో ఈ చింతపండు పులుసు పెట్టుకొని పక్కన వడియాలు, కొంచెం కారం అనిపించిన వాళ్ళు నెయ్యి తలుపుకుంటూ అంతా మిక్స్ చేసుకొని తింటూ ఉంటుంది కదండి. సాఫ్ట్ బెండకాయ లోపలికి వెళ్తుంటే మనకు వచ్చే ఆస్వాదించే ఆ రుచి అనేది మనం మాటల్లో చెప్పలేమండి. సో వెంటనే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఓకే, ఫస్ట్ ఒక సర్వ తీసుకొని గ్యాస్ పైన అయితే పెట్టుకోవాలండి. దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకొని మనం మంచిగా సన్నగా తరుముకున్న ఉల్లిగడ్డలు అయితే అందులో వేసేసుకొని మంచిలో వేగనివ్వాలి. అలా మంచిగా వేగుతున్న తర్వాత అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కలుపుకోవాలండి. మొత్తం అంతా మంచిగా మిక్స్ లాగా కలుపుకుంటే మనకు నెక్స్ట్ బెండకాయలు వేసుకున్నప్పుడు కూడా ఈ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేవి మన ముక్కలకు అనేవి మంచిగా పడతాయండి. సో మనం కలుపుకోవడం అనేది మంచిగా కలుపుకోవాలి. ఈ బెండకాయలు ఏంటి అంటే ఫస్ట్ లాస్ట్ అట్లా మంచిగా కలుపుకోవాలి. ఊకూరికే కలపొద్దు, ఎందుకంటే బెండకాయలు అనేవి ఇచ్చుకపోతాయి కర్రీ వండుతున్నప్పుడు. సో మనం ఒకటేసారి 1-2 సార్లు ఎప్పుడైతే కలుపుకుంటుంటామో అప్పుడే మంచిగా టెక్స్చర్ అనేది అంత మంచిగా మిక్స్ అయిపోయేలాగా మంచిగా వీడియోలో చూస్తున్నట్టుగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత గరిట పక్కన పెట్టేసుకొని మనము ఈ సర్వ పైన మంచిగా కొన్ని మంచినీళ్ళు పోసిన గిన్నె అయితే పెట్టేసుకోవాలండి. ఇట్లా పెట్టేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకు ఈ బెండకాయలలో ఉన్న జిగురు అనేది పోతుంది. ఓకే, అట్లా ఒక 3-4 మినిట్స్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు చూడండి వీడియోలో చూస్తున్నట్టుగా అవుతుంది. దీని తర్వాత మళ్ళీ ఒకసారి మనము మొత్తం ఈ కర్రీ అనేది మొత్తం కలియబెట్టుకోవాలి. ఇట్లా 1-2 నిమిషాలకు ఒకసారి 2-3 సార్లు ఇట్లా మధ్యలో మూతలు పెట్టుకుంటూ ఇట్లా కలుపుకుంటూ చూసుకోవాలి. మనకు కర్రీ అనేది ఏమన్నా అడుగంటుతుందా లేదా అనేసి చెక్ చేసుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కలుపుకుంటూ అట్లా 1-2 సార్లు అయితే వేయాలి. నేను ఇట్లా 2 సార్లు వేసాను. ఇట్లా 2 సార్లు వేసేసరికి మీకు కొంచెం జిగురు అనేది తగ్గుతుంటూ వస్తుంది. ఓకే, ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మనకు కొంచెం జిగురు తగ్గింది అని అనిపిస్తే దాని తర్వాత మనము రుచికి సరిపడినంత కారము, అండ్ మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాం, అండ్ పులుసుకు కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. సో కారం ఉప్పు చూసుకొని మీరు ఎంత తింటారో అంత చూసుకొని మేమైతే 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు అయితే వేసేసుకొని మంచిగా కలుపుకుంటున్నాము. ఇట్లా కలుపుకోవడం కూడా మంచిగా కలుపుకోవాలి. అండ్ ఇట్లా కలుపుకున్న తర్వాత వెంటనే కొద్దిసేపు మంచిగా మగ్గనివ్వాలి. అండ్ వెంటనే వాటర్ ఇట్లా ఏం పోసుకోవద్దు. మళ్ళీ ఒకసారి ఈ వాటర్ అంటే గిన్నెలో వాటర్ పోసి ఉన్నాయి కదా, ఆ గిన్నెనే మళ్ళీ ఒకసారి పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా ఉంచాలి. అప్పుడు ఈ ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అయిన టెక్స్చర్కి, ఇప్పుడు వీడియోలో చూస్తున్నా కదా ఇట్లా ఫ్రై అయిన టెక్స్చర్కి వచ్చేస్తాయి ముక్కలు. సో ఒక 2 మినిట్సే ఉంచుకోవాలి, ఎక్కువసేపు ఉంచుకోవద్దు, మళ్ళీ అడుగంటుతుంది. ఎందుకంటే మనము అందులో ఏమీ వేయలేదు. అండ్ అంటే ఆయిల్ కొంచెం మనము పులుసుకు ఎంత కావాలో అంతే పోసుకున్నాము, ఫ్రై చేయట్లేదు కాబట్టి అడుగు అంటుతుంది. సో చూసుకోవాలి. ఇట్లా మంచిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము పులుసు కాబట్టి దానికి ఎంతైతే ఎసరు కావాలో అంత కొంచెం నేనైతే ప్లేట్లో ఉన్న వాటరే పోసేసుకున్నాను. ప్లేట్లో ఉన్న వాటర్ మంచిగా పోసేసుకొని ఒకసారి మంచిగా అటు ఇటు మంచిగా కలియబెట్టుకోవాలి. ఈ బెండకాయలు ఇచ్చుకపోతాయి. సో చూసుకొని మనము కలుపుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఇట్లా మంచిగా ఉన్నాయో. ఊకొక కలిపొద్దు ఈ బెండకాయ కర్రీని. ఓకే, ఇట్లా మంచిగా ఇట్లా ఉన్న తర్వాత మనము చింతపండు రసము ఏదైతే తయారు చేసుకున్నామో ఆ చింతపండు రసాన్ని తీసుకొచ్చి మంచిగా అంతా మనకు చింతపండు తొక్కలన్నీ లేకుండా చేసుకున్న తర్వాత తీసుకొచ్చి ఈ కర్రీలో అయితే పోసేసుకోవాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్నా కదా అట్లయితే మంచిగా పోసుకోవాలి. చూసారు కదా, ఇలా చింతపండు రసం పోసుకున్న తర్వాత కర్రీ కలర్ కూడా మారిపోతుంది. చింతపండు రసం కలరు మాదైతే నల్ల చింతపండు కాబట్టి కర్రీ అయితే నల్ల కలర్కి వెళ్ళిపోతుంది. కొంతమందికి తెల్ల చింతపండు ఉంటుంది, వాళ్ళదైతే మంచిగా తెల్లగా ఉంటుంది చింతపండు కర్రీ. అంటే ఈ బెండకాయ పులుసు అనేది కొంచెం వైట్ కలర్లో ఉంటుంది. మాదైతే కొంచెం నలుపు కలర్లోనే వచ్చింది, ఎందుకంటే మా చింతపండు పాత చింతపండు, మా చెట్టు కాసిన చింతపండే. సో మాకు ఎప్పుడైనా సంవత్సరం 2 ఏళ్ళ వరకు వాడుతూ ఉంటాం కాబట్టి నల్లగా అయిపోయింది. చూడండి, ఇప్పుడైతే మనం కర్రీలో ఉప్పు కారం సరిపోయినాయా లేదా అనేసి ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మంచిగా మసలనివ్వాలి. ఒక 5 మినిట్స్ వరకు అట్లా మసలనిచ్చిన తర్వాత
ఇప్పుడు చూడండి ఇట్లా అయిపోతుంది కర్రీ. ఇంకా మీకు పైన చూస్తున్నట్టు ఇంకా కొంచెం లొచ్చిగానే ఉంది కదా కర్రీ. సో మనము ఇంకేంటంటే ఇంకో కొంచెం సేపు మూత పెట్టుకొని కర్రీ అనేది మా ఇంట్లో అయితే ఏ పులుసు వేసినా మరీ పల్సగా ఉండేలాగైతే తినమండి, కొంచెం చిక్కగా అవుతూనే మా అందరికి ఇష్టము. సో మేమైతే మళ్ళీ ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక 4 to 5 minutes అట్లా మంచిగా మసిలి దగ్గరికి, అంటే ఈ టెక్స్చర్ అనేది కొంచెం జిగురు వచ్చేలాగా వచ్చేంత వరకు అయితే పెట్టేసి, ఇప్పుడు చూడండి ఫైనల్గా నేను ధనియాల పొడి అయితే అందులో వేసేసుకున్నాను. ధనియాల పొడి తర్వాత ఇప్పుడు మనకు ఎంత అయితే కొత్తిమీర కావాలో అంత కొత్తిమీర, ఫైనల్గా కొత్తిమీర వేయకుంటే ఏ కర్రీ అనే టేస్ట్ ఉండదు కదా. సో ఫైనల్గా కొత్తిమీర అండ్ మనకు రుచికి సరిపడా లాస్ట్కు మనం కొంచెం మసాలా అయితే వేసుకోవాలండి. మా మసాలా కొంచెం ఇంట్లో దంచిందే కాబట్టి కొంచెం ఘాటు కూడా ఎక్కువనే ఉంటుంది, అందుకనే నేను కొంచెం చిటికెడే వేస్తున్నాను. సో ఫైనల్గా బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.